ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ జీవీ రెడ్డి రాజీనామా అంశం. పట్టుమని 4 నెలలు కూడా పదవిలో కొనసాగకముందే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి ఒకే ఒక్క కారణంతో పదవికి రాజీనామా చేస్తారా అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. వాళ్ళకైతే ఒక న్యాయం, వీళ్ళకైతే మరోలా న్యాయమా? టీడీపీలో ముదురుతున్న రాజకీయ దుమారం ఏంటి? జీవీ రెడ్డిని బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ ప్రచారం జరుగుతోంది. నాడు టీటీడీ చైర్మన్ ఈవోను దురుసుగా ప్రవర్తించినా పట్టించుకొని టీడీపీ హైకమాండ్ జీవీ రెడ్డి విషయంలో మరోలా రియాక్ట్ అవ్వడమేంటన్న చర్చ ఏపీ వ్యాప్తంగా సాగుతోంది. సొంత సామాజిక వర్గం అయితే ఒకలా, మరో సామాజిక వర్గం అయితే ఇంకోలా వ్యవహరిస్తారా అన్న చర్చ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు తీరుతో టీడీపీలో రెడ్డి సామాజిక వర్గం నేతలపై ఫోకస్ పెరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఐఏఎస్లకు వంత పాడుతున్నారంటున్న ప్రచారం కూడా కొన్ని వర్గాలు చేస్తున్నాయి. జీవీ రెడ్డి రాజీనామా టీడీపీలో అసలు కలకలం ఎందుకు రేపుతోంది? వద్ది స్టోరీ. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కొన్నిసార్లు పంతాలకు పోవడం వల్ల చాలామంది రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తుంటారు. కొందరు ఏం జరిగినా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. దీన్నే ఏం జరిగితే మాకేంటి, మా పదవి మాకు ముఖ్యమనుకునే వ్యవహారంగా అభివర్ణిస్తారు. తాజాగా ఏపీలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా అంశం 2 ప్రధాన అంశాలను ప్రచారంలోకి తెస్తోంది. జీవీ రెడ్డి రాజీనామా విషయంలో చంద్రబాబు ఐఏఎస్లకు మద్దతుగా నిలిచారని, పార్టీ కోసం పనిచేసిన జీవీ రెడ్డిని కూడా పక్కన పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో జీవీ రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి కావడం వల్లే పరిస్థితి ఇలా వచ్చిందన్న చర్చ కూడా ఉంది. జీవీ రెడ్డి రాజీనామా అంశం ఏపీ రాజకీయాల్లో చాలామందికి గుణపాఠంగా భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి నియమితులైన కొద్ది నెలల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రభుత్వం చైర్మన్ పోస్టులు ఇచ్చినప్పుడు పార్టీ నుంచి వచ్చిన సూచనలు పాటించడం తప్ప ఎవరైనా చేయడానికి ఎలాంటి రోలు ఉండదు అన్నది నిర్వివాదాంశం. సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదన్నది వేరే చెప్పాల్సిన పనే లేదు. అంతేకాదు పార్టీ కోటరీ ఆదేశాలను పాటించాల్సి రావడం వల్లే జీవీ రెడ్డి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పార్టీ ఏదైనా సరే నిర్ణయాలు అలాగే ఉంటాయన్నది గ్రహించాలి. అది టీడీపీ అయినా వైసీపీ అయినా పార్టీ ఏదైనా సరే పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించాల్సిందేనన్నది జీవీ రెడ్డి ఉదంతంలో మరోసారి రుజువైంది. గతంలో ఎస్వీబీసీ చైర్మన్గా నియమితులైన 30 years ఇండస్ట్రీ పృథ్వీ విషయంలోనూ అదే జరిగింది. తాను రెడ్డి సామాజిక వర్గం కాకపోవడం వల్లే తనకు రక్షణ లభించలేదన్న వర్షన్ను నాడు ఆయన వ్యక్తం చేశారు. పార్టీలు ఎప్పుడూ కూడా తాము నియమించిన నేతలు తాము చెప్పినట్టుగా నడుచుకోవాలనుకుంటాయి. సొంత నిర్ణయాలు, అభిప్రాయాలకు అస్సలు తావే ఉండొద్దంటాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా నామినేటెడ్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పదవులు తీసుకున్నప్పుడు పైనుంచి వచ్చే ఆదేశాలు పాటించాలి కానీ సొంతంగా వ్యవహరించడానికి దాదాపు అవకాశం ఉండదని చెప్పాలి. ఒకరిద్దరు మాత్రమే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీల గురించి వేరే చెప్పేదేముంది? కీలక పదవుల్లో ఉన్న నేతలందరూ పైనుంచి వచ్చే సూచనలు, సలహాలు, ఇన్పుట్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తటస్థంగా వ్యవహరించేవారు ఆయా విధుల్లో పనిచేయడం కష్టంగా మారుతుంది. వ్యక్తిత్వాన్ని అణచివేస్తున్నారని, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలంటే కొన్ని త్యాగాలు అవసరమని గ్రహించాలి. అందువల్ల ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా తక్కువ సమయంలో అలాంటి స్థానాల్ని వదిలేయాల్సి వస్తుంది. జీవీ రెడ్డి రాజీనామా ఓ గుణపాఠంగా ఉపయోగపడుతుందని చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు, తద్వారా ప్రభుత్వంలో పదవులు పొందాలని అనుకునేవారు ఇలాంటివి చూడాల్సిందే. వాస్తవానికి వైసీపీ జమానాలో ఏపీఎస్ఎఫ్ఎల్లో అవకతవకలంటూ విరుచుకుపడిన జీవీ రెడ్డి చివరికి టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో రాజీనామా చేయాల్సి వచ్చిందన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి రాజీనామా చేయడంతో మొత్తం వ్యవహారంలో టీడీపీ హైకమాండ్ నుంచి ఆయనకు అక్షంతలు పడ్డాయన్న భావన నెలకొంది. జీవీ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా సమర్పించి వచ్చే రోజుల్లో తాను ఏ పార్టీలోనూ చేరబోనని తేల్చి చెప్పేశారు. పూర్తి సమయం లా ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు.
నవంబర్ 2024లో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన దాదాపు 400 మంది ఉద్యోగుల్ని తొలగించాలని జీవీరెడ్డి వాదిస్తూ వచ్చారు. అయితే ఆయనిచ్చిన ఆదేశాలను ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ కె. దినేష్ కుమార్ అమలు చేయడం లేదని జీవీరెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీని ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసింది. వాస్తవానికి అసలు ఏ ఆధారంతో జీవీరెడ్డి ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీని విమర్శించారో ఆధారాలు చెప్పాలని మంత్రి జనార్దన్ రెడ్డి ప్రశ్నించడం కూడా మొత్తం వ్యవహారానికి కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అధికారులను విమర్శించే ముందు ఏపీఎస్ఎఫ్ఎల్ని ఎలా బాగు చేయాలో ఆలోచిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయం వరకు రాజీనామా గురించి ప్రస్తావించని జీవీరెడ్డి పైనుంచి ఏదో ఇన్పుట్స్ రావడంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడో ప్రచారం జరుగుతోంది. గతంలో తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో మధ్య పెద్ద ఎత్తున దుమారమే రేగింది. ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం నాడు వ్యక్తమైంది. టీటీడీ ఈవో చైర్మన్ ఆదేశాలను పాటించడం లేదంటూ సాక్షాత్తు చంద్రబాబు ముందే విమర్శలు చేయడం కలకలం రేపింది. అయితే వాటిని పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు జీవీరెడ్డి విషయంలో ఇంత తొందరపాటుగా వ్యవహరించడం ఏంటన్న చర్చ జరుగుతోంది. వచ్చే రోజుల్లో టీడీపీలో రెడ్డి సామాజిక వర్గ నాయకుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాడు జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అంటూ రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆ వర్గీయులు చాలామంది టీడీపీకి జై కొట్టారు. ఇప్పుడు మొత్తం వ్యవహారం ఎలా టర్న్ అవుతుందో చూడాలి.